చంద్రబాబు గారు పదే పదే చెప్పేది మైక్రోసాఫ్ట్ అనే సంస్థ దగ్గరికెళ్ళి నేను ఒక సీఈఓగా పరిచయం చేసుకొని, ఆ తర్వాత అక్కడ కలిసి నే ఆ రోజున చెప్పాను నేను ముఖ్యమంత్రినని. అప్పుడు నా కృషిని, నా ఆలోచనని అభినందించి ఆ రోజున గేట్లు తెరిచారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో క్యాంపస్ పెట్టుకొచ్చారు. అది శరవేగంగా నేను చేయించి పెట్టాను. అందుకనినే ఆ తర్వాత హైటెక్ సిటీ ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ అన్నటువంటిది నా డ ఏది బ్రెయిన్ చైల్డ్ హైదరాబాద్‌కి తీసుకురావడం అన్నది పదే పదే చెప్తా ఉంటారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్‌కి మన తెలుగువాడైనటువంటి వ్యక్తే సత్యానాదెళ్ళనే ఇప్పుడు ప్రస్తుతం హెడ్‌గా పనిచేస్తున్నటువంటి సందర్భం ఒక ఎత్తైతే, సత్యానాదెళ్ళ తాజాగా నరేంద్ర మోడీని కలిసి, ఓ పక్కన ట్రంప్‌ని సైతం ధిక్కరించి రూ. 158,000 పెట్టుబడులు భారతదేశంలో పెట్టుబడి పెడతానన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దాదాపుగా 1.58 లక్షల కోట్ల రూపాయలు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు గారు ఇప్పుడు మనకి ఆంధ్రాకి పెట్టుబడుల వరదొస్తుందని చెప్తున్నారు కదా! ఈ వరదలో ఆళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడి మైక్రోసాఫ్ట్ ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ తప్పించి గూగుల్‌కి సంబంధించినటువంటి వేరే సెంటర్ కాదు. ఇప్పుడు అది లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ట్రైనింగ్ సెంటరా లేకపోతే గనక ఎంప్లాయ్‌మెంట్ సెంటరా అన్నటువంటిది. మెయిన్ అక్కడ కావాల్సింది ఇప్పుడు డేటా సెంటర్‌ల వల్ల ఉద్యోగాలు పెద్దగా రావు. కాకపోతే బ్రాండెడ్ వచ్చింది కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బ్రాండెడ్ అక్కడికి ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో మాట్లాడి తాము పెట్టాల్సినటువంటి పెట్టుబడి ఆల్రెడీ హైదరాబాద్‌లో ఉండిపోయింది కాబట్టి, ఇప్పుడు రెండో ఆఫీసు విశాఖకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయగలిగితే, అది సక్సెస్ అయితే గనక ఆంధ్ర భవిష్యత్తు మారుతుంది. బాబు గారికి సంబంధించినటువంటి కృషి, చినబాబు గారికి సంబంధించిన కృషి నెరవేరుతుంది.